చూసిన వార్తల్లో G20 భారతదేశం 2022 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు G20 ప్రెసిడెన్సీలో ఉంది. భారతదేశం ఒక రికానబుల్ పవర్. ఇప్పుడు ఈ పవర్ తను ఇంకొంత ఎదగాలంటే G20 ప్రెసిడెంట్షిప్ని చాలా బాగా వాడుకోవాలి. దీనికి సంబంధించి కంటిన్యూస్గా న్యూస్ వస్తుంది. G20 అనేది 1999లో ఏర్పడింది. G20 స్ట్రాంగ్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అని దీనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా నుంచి భారత్, చైనా, ఇండోనేషియా, జపాన్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, టర్కీ ఉన్నాయి. యూరోప్ నుంచి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రష్యా, యూకే అండ్ కంబైన్డ్గా యూరోపియన్ యూనియన్ మొత్తం EU మొత్తం ఉందన్నమాట. యూరోపియన్ యూనియన్ అనే సంస్థ అనే గ్రూప్ కంప్లీట్గా G20లో ఉంది. దాంతోపాటు సౌత్ అమెరికాలో అర్జెంటీనా, బ్రెజిల్, నార్త్ అమెరికాలో USA, కెనడా, మెక్సికో, ఓషియానాలో ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం నుంచి సౌత్ ఆఫ్రికా. సో ఇంత ప్రబలమైన శక్తులు, గొప్ప శక్తులన్నీ కూడా G20లో ఉన్నాయి. మనకు తెలుసు గత మాసంలో ఇండోనేషియా బాలీలో G20 సదస్సు జరిగింది. బాలీ డిక్లరేషన్ కూడా. జనరల్గా G20 అనేది ఒక ఎకనమిక్ గ్రూప్, కానీ దాని ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్ని మనం చూడొచ్చు. స్లోగా పొలిటికల్, సెక్యూరిటీ, స్ట్రాటజిక్ అంశాలు కూడా G20లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ముఖ్యంగా గత మాసంలో జరిగిన G20 సమ్మిట్ చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ వార్ సంబంధించి భారతదేశం లిటరల్గా బాలీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ చేసిందంటే చెప్పొచ్చు మనం. భారతదేశం తను భవిష్యత్తులో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు హానెస్ట్ బ్రోకర్గా కూడా మధ్యలో ఉండబోతోంది, ఒక స్టాండ్ తీసుకోబోతుందని కూడా మనకు తెలుస్తుంది అనమాట. అయితే G20 ఒక పక్క ఇంత ప్రబల శక్తిగా, అంటే ఒక బలమైన శక్తిగా మారుతున్నప్పుడు, ఇంకో పక్క ఐక్యరాజ్య సమితి మరియు ఐక్యరాజ్య సమితిలో ఉన్న భద్రతా మండలి విఫలమవుతూ వస్తున్నాయి గత 70 ఏళ్ళగా. ఒకసారి చూస్తే రువాండన్ జీనోసైడ్ కావచ్చు, కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, శ్రీలంకలో LTT క్రైసిస్ కావచ్చు, అంటే LTTకి శ్రీలంక గవర్నమెంట్ మధ్య జరిగిన క్రైసిస్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, లేదా ఇరాన్ ప్రొటెస్టులు కావచ్చు, లేదా ఇరాన్ నార్త్ కొరియా వేళ న్యూక్లియర్ ఎస్కలేషన్స్ కావచ్చు, వీటన్నిటిలో UN ఎలాంటి పాత్ర పోషించింది, UN ఏ విధంగా సక్సెస్ అయింది అని ఒకసారి ఆలోచించాలి. దాంతోపాటు ప్రపంచంలో చాలా ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అంటే ఆ కాన్ఫ్లిక్ట్స్కి ఎండ్ లేదు, జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. UN దగ్గరికి వెళ్ళిన సమస్యలుగానే ఉండిపోతున్నాయి. UN ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ చూసుకోండి, కాశ్మీర్ ఇష్యూ చూసుకోండి. దాంతోపాటు పెద్ద పవర్స్ను P5 కంట్రీస్ను UN అసలు కంట్రోల్ చేయలేకపోతుంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో P5కి ఉన్న వీటో పవర్స్, పర్మనెంట్ 5 మెంబర్స్కి ఉన్న వీటో పవర్స్ కూడా UNSCని చాలా వీక్గా మారుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మీద ఒక డిస్కషన్ వస్తుంది. UNSC 20th సెంచరీ రియాలిటీ, దానిలో మార్పులు, రిఫార్మ్స్ అనేవి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అటువంటి టైంలో G20ని ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా G20 ఫామ్ అయింది ఎకనమిక్ పర్పసెస్తోనే, కానీ G20లో ఉన్న మెంబర్షిప్ కానీ దాని పాత్ర కానీ చాలా కీలకం కదా. ఇప్పుడు G20ని ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా, ప్రపంచంలో పెద్ద సమస్యలకి ఒక సొల్యూషన్ చూపించే ఒక శక్తిగా ఎందుకు మార్చకూడదు అనే డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. ఇండియా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కూడా అంటున్నారనమాట. సో ఈ సందర్భంగా మొన్న హిందూ పేపర్లో, ఇతర పేపర్స్లో UNSCకి G20కి కంపారిజన్స్ చాలా వచ్చాయి. దీనికి సంబంధించి కూడా మనకి మెయిన్స్లో రకరకాల ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావచ్చు. ముఖ్యంగా చూస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 మంది ఉంటారు. 5 పర్మనెంట్ మెంబర్స్, 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్. UNSC అనేది అవుట్డేటెడ్ సిస్టమ్ అయిపోయిందనమాట. సో ఇక్కడ చూస్తే UNSCలో ఉన్న పర్మనెంట్ మెంబర్స్లో UK కానీ, ఫ్రాన్స్ కానీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో చాలా గ్రేట్ పవర్స్. కానీ ఇప్పుడు వీటికంటే గొప్ప పవర్స్ చాలా వచ్చాయి. ఉదాహరణకి ఇండియా ఇస్ ఫిఫ్త్ బిగ్గెస్ట్ ఎకానమీ. మనం బ్రిటన్ కూడా దాటిపోయాం అనమాట, బిగ్గెస్ట్ ఎకానమీ. కానీ ఇండియాకి పర్మనెంట్ సీట్ రాలేదు. సో G20 అనేది 21st సెంచరీ రియాలిటీ అనమాట. దీనిలో చాలా స్ట్రాంగ్ పవర్స్ ఉన్నాయి. మనం చూసాం బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ. అదే UNSCలో వీటికి రిప్రజెంటేషన్ సరిగ్గా లేదనమాట. సో G20లో P5 కంట్రీస్ ఉన్నాయి, G4 కంట్రీస్ ఉన్నాయి. అంటే UNSC రిఫార్మ్స్ కోసం ఉన్న ఇండియా, జర్మనీ, బ్రెజిల్, జపాన్ ఉన్నాయి. తర్వాత EU యాజ్ ఎ గ్రూప్ G20లో ఉంది. సో ఈ శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు G20 అని అంటున్నారనమాట. దాంతోపాటు లాటిన్ అమెరికా, ఆఫ్రికా నుంచి కూడా మనకి G20లో రిప్రజెంటేషన్ ఉంది. తర్వాత P5 అనేది UNSCలో P5కి వీటో పవర్స్ ఉన్నాయి. P5 కూడా ఎక్సెప్ట్ చైనా, మిగతా ఆల్రెడీ ఎప్పుడో డెవలప్డ్ కంట్రీస్. తర్వాత చైనా కూడా తర్వాత డెవలప్ అయిపోయింది బాగా. కానీ G20 మాత్రం ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ డెవలపింగ్ అండ్ డెవలప్డ్ వరల్డ్.
దాంతోపాటు గ్లోబల్ సౌత్ని కూడా కొంత ఇంక్లూడ్ చేసుకుంటుంది G20 అనేది. సో G20 వెల్ బ్యాలెన్స్డ్ గ్రూప్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో యుఎన్ఎస్సి కంప్లీట్గా ఫ్లాడ్ అవడానికి కారణం వీటో పవర్స్, ముఖ్యంగా P5 కంట్రీస్. కానీ G20 మీటింగ్స్ కానీ G20లో రెజల్యూషన్స్ కానీ ఇంత పెద్ద వీటో పవర్ శక్తి ఏ దేశానికి కూడా లేదనమాట. సో యుఎన్లో ఆల్ మెంబర్స్ ఆర్ నాట్ ఈక్వల్. సోవరెన్ ఈక్వాలిటీ అని యుఎన్ చెప్తున్నా P5 కంట్రీస్ చాలా స్ట్రాంగ్గా పవర్స్ యూజ్ చేస్తున్నాయి. కానీ G20లో అన్ని కంట్రీస్కి పాత్ర బాగానే ఉందన్నమాట. అండ్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనేది యూరోసెంట్రిక్. చైనా తప్ప మిగతా అంతా యూరోసెంట్రికే కదా, చైనా అమెరికా కాకుండా. కానీ G20 అనేది చాలా విషయాల్లో కీలక పాత్ర, ముఖ్యంగా గ్లోబల్ టెర్రరిజంలో కానీ, లేకపోతే గ్లోబల్ ఎకానమీలో కానీ, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్లో కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇష్యూలో కానీ G20 పాత్ర పెంచే అవకాశం చాలా ఉంది. యుఎన్ చేయలేని పాత్ర, యుఎన్ఎస్సి తను పొందుపరచుకోలేని పాత్ర G20లో మనం పెంచవచ్చు అనమాట. సో దాంతోపాటు G20లో యూరోపియన్ యూనియన్ మొత్తం 27 దేశాలు యూరోపియన్ యూనియన్ సభ్యత్వంగా కలిగి ఉందనమాట. అది కూడా గొప్ప విషయం. అంటే ఆల్మోస్ట్ యూరో పర్సే దానిలో ఉన్నట్టు, యూరోప్ మొత్తం దానిలో ఉన్నట్టు అనమాట. ఇది కూడా గొప్ప విషయం అని చెప్పొచ్చు. దాంతోపాటు యుఎన్లో రిఫార్మ్స్ అవడం అనేది P5 కంట్రీస్ ఒప్పుకోవాలి, అది చాలా క్లిష్టమైన పని. కాబట్టి G20ని కొంచెం బలంగా మార్చే అవకాశం ఉంది. అండ్ G20 ఇక మీదట ప్రపంచంలో కొన్ని విషయాలు చర్చించి సమస్యలు సాల్వ్ చేస్తే G20 ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి మీకు మనందరికీ తెలుసు, యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ తీసుకొద్దామన్నా, లేదా యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ తీసుకొచ్చి కొత్త మెంబర్స్ని యాడ్ చేయాలన్నా G4కి ఆపోజిట్గా కాఫీ క్లబ్ ఉంది. ప్రతి దేశం అంటే యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ తీసుకురావాలి అంటే ప్రతి 5 దేశాలు ఉన్నాయి కదా, 5 దేశాలు P5 కంట్రీస్ యునానిమస్గా ఏ కొత్త కంట్రీని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక కొత్త కంట్రీ రావాలంటే P5 కంట్రీస్ ఒప్పుకోవాలి, దాంతోపాటు జనరల్ అసెంబ్లీ దాదాపు 2/3 ఒప్పుకోవాలి. ఇదంతా అవ్వాలంటే నాట్ సో ఈజీ టాస్క్. అదే ఇంకొక ప్రబలమైన శక్తిని, ఒక బలమైన శక్తిని, G20 లాంటి శక్తిని మనం తీసుకురావచ్చు. ఇండియా ఇయర్ మొత్తం చాలా సెషన్స్ జరుగుతాయి ఇండియాలో. దాదాపు ఎవ్రీడే G20 విల్ బీ ఇన్ న్యూస్ ఫర్ ద నెక్స్ట్ 1 year. కాబట్టి ఇండియా G20 గొప్ప లీడర్ని ప్రూవ్ చేసుకోవాలంటే మనం క్లైమేట్ ఇష్యూస్, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇవన్నీ ఒక ఎత్తే మల్టీలేటరల్ వరల్డ్ ఆర్డర్, దాంతోపాటు రూల్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్, అంతకు మించి మనం G20ని ఒక బలమైన శక్తిగా, ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా మారడానికి ఇండియా ఒక ఫస్ట్ స్టెప్ వేస్తే మంచిది.